విసిరే చివరి అస్తం ముసలితనం. వృద్ధాపపు బందిలొడ్డిలో నువ్వు ఒంటరివి. వృద్ధోపనిషత్తులోని ప్రతి పేజీ మనకే సాయం తక్కువ, సలహాలు ఎక్కువ. మనిషి ఏడో ఋతువే వృద్ధాప్యం. కాలధర్మంలో దేహధర్మమే వృద్ధాప్యం. మంచం మీద వెల్లెలకలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. గగనంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి. ఈ లోకంలో పుట్టిన ప్రతివాడు వృద్ధోపనిష్పత్తిలో భాగస్వామి కాక తప్పదు. జీవితం పళ్ళున తెల్లవారుతుంది, మెల్లగా చీకటి పడుతుంది. వృద్ధుడికి వెన్నుపై కళ్ళుంటాయన్న ఓ నానుండి ఉంది. అంటే వృద్ధాపంలో వెనుక చూపే తప్ప ముందు చూపు ఉండదు. జీవితంలో మనం ఎన్నో సాధించి ఉండవచ్చు గాక, మన కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు గాక. అయితే వృద్ధాపంలో దాన్ని ఎవ్వరూ గుర్తించరు, అసలు పట్టించుకోరు. ఓసారి సీనియర్ సిటిజన్ బడిలోకి అడుగు పెడితే సమాజం మన గురించి పట్టించుకోదు. పాత వస్తువుల్లా ఓ పక్కన పడేస్తుంది. ఆ రోజుల్లో నేను అంటూ గత వైభవ చరిత్ర శరణ్యం తప్ప భవిష్యత్తు ఆలోచన ఉండదు. కాళ్ళు కీళ్ళు ఒళ్ళు సడలి కదల్లేక మెదల్లేక దేహాన్ని వదల్లేక ఏమి చేయలేక వృద్ధులు పడే మనోవ్యధ అంతా ఇంత కాదు. వృద్ధాపం అనేసరికి అదేదో శాపంగా భావిస్తుంటారు జనం. నిజానికి వృద్ధాపం శాపమో పాపమో కాదు, అది ప్రకృతి పరమధర్మం. వృద్ధాపం రాగానే బయటి వాళ్ళు సరే, కుటుంబ సభ్యులు కూడా చులకనగా చూస్తారు. నిన్న మొన్నటిదాకా తలొంచిన వానపాములు సైతం తెలగిరేసి నిలదీస్తాయి. లెక్కలు అడగటం మొదలెడతాయి. ఏమండి నాన్నగారు అంటూ విధేయంగా ఉండే భార్య పిల్లలు కూడా ధిక్కరించడం మొదలు పెడతారు. వాళ్ళేలో పుడింగులు అన్నట్లు లేనిపోని సలహాలు సూచనలు ఇస్తుంటారు. ఏం మాట్లాడినా ఏం చేసినా వాళ్లకు నచ్చదు. చాదస్తం అంటూ కరివేపాకులా తీసి పారేస్తారు, లోకుగా చూస్తారు. మధ్యతరగతి కుటుంబం అయితే మనం సంపాదించిన డబ్బు ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా, లేక చూసి చూడనట్లు మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతోనే మన పక్క గదిలో మన వాళ్ళే చర్చించుకుంటారు. అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది, పక్క గదిలోని వారికి నిద్రభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది. ఆ రాత్రి నిద్ర కరువవుతుంది. చివరి మజిలీ మనిషి జీవన ప్రయాణంలో చివరి మజిలీ వృద్ధాప్యం. మనం కాదనుకున్నా కూడా కోరి వస్తుంది వృద్ధాప్యం. మనిషి జీవితం ఋతువులతో ముడిపడి ఉంటుంది. వసంత ఋతువుతో మొదలయ్యే కాలం శిశిరంతో ముగుస్తుంది. వసంతకాలం ఉన్న పుట్టుక అనుకుంటే శిశిరం వృద్ధాప్యం. వసంతంలో ప్రకృతి ఆకుపచ్చగా రంగురంగుల పూలతో మురుస్తుంది, మనసు ఉల్లాసపరుస్తుంది. ఇక శిశిరానికి వచ్చేసరికి ఆకులు పండి ఎండి రాలి చెట్లు మొదలవుతాయి. అలాగే వృద్ధాపంలో మనిషి దేహం కూడా ఒడలేడిన ఓడలా ఎండిన మేడవుతుంది. అయితే వృద్ధాప్య దశకు చేరుకున్నారంటే జీవితంలో వాళ్ళు ఎన్నెన్నో చూసి ఉంటారు, ఎంతో అనుభవం గడిచి ఉంటారో ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది. అందుకే వృద్ధుల్ని భారంగా కాకుండా గౌరవంగా చూడాలి. వారి అనుభవాన్ని యువతరం చూపులు వేడిలా తీసుకోవాలి, ముందుకు నడవాలి. అప్పుడు వాళ్ళ భవిష్యత్తు మహత్తరంగా ఉంటుంది. కానీ దురదృష్టం ఏమిటంటే వృద్ధుల్ని గౌరవించడం అటుంచి అసలు లెక్క చేయట్లేదు. కొందరైతే ముసలి వాళ్ళను భరించలేక వృద్ధాశ్రమాలు పాలు చేస్తారు. ఇవాళ మనం చేసేది రేపు మన పిల్లలు కూడా చేస్తారన్న సోయి ఏమాత్రం ఉండదు. ఏతావాత వృద్ధాప్యం శాపంగా మారుతుంది. యవ్వనంలో హెల్త్ ఇన్సూరెన్స్ మానేసి ఆ డబ్బు పిల్లల కాలేజీ ఫీజు కట్టేస్తారు. మధ్య వయసులో సంపాదించింది ఖర్చు పెట్టి పిల్లల్ని విదేశాలకు పంపుతాం. నా కొడుకు అమెరికాలోనే ఇంకేదో దేశంలో ఉన్నాడనో, కూతురు ఆస్ట్రేలియాలోనే ఇంకేదో దేశంలో ఉన్నాడనో గర్వంగా చెప్తూ ఫాల్స్ ప్రెస్టేజ్ ఫీల్ అవుతాం. అంతా బాగానే ఉంటుంది, పిల్లలు విదేశాల్లో సెటిల్ అయిపోయి బాగుంటారు. మన వృద్ధాప్యంలో మాత్రం వాళ్ళు కనీసం చూడడానికి కూడా రారు. అప్పుడప్పుడు సీజనల్గా వచ్చి సెల్ ఫోన్ కాల్స్తోని సరిపెట్టుకోవాలి, తృప్తి పడాలి. కొడుకో కూతురో మనవడో గుర్తొచ్చి వాళ్ళతో మాట్లాడాలని ఫోన్ చేస్తే సారీ బిజీ అంటూ సమాధానం వస్తుంది. పుట్టిన కొత్తలో పక్క మీద శిశువు నెలల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో వృద్ధాప్యంలో తిరిగి అదే పరిస్థితి సంభవిస్తుంది. అయితే ఒకటి, చిన్నప్పుడు ఆలనా పాలన చూసుకోవటానికి కన్నతల్లి ఉంటుంది. వృద్ధాప్యంలో ఎవరు ఉండరు. అదృష్టం బాగుంటే అప్పుడప్పుడు వచ్చి పలకరించే కూతురు తప్ప. సేవలు చేసే కొడుకులు ఉండొచ్చు. అనాథాశ్రమంలో అయితే వాళ్ళు కూడా ఉండరు. అయితే ఇది అందరికీ జరుగుతుందని కాదు, కొందరంటారు. అదృష్టవంతులు తల్లిదండ్రులు ప్రేమించి పిల్లలు ఉంటారు.
అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు వృద్ధులైన నెత్తిన పెట్టుకొని ఎంతో ప్రేమతో చూసుకుంటారు. బతుకంతా బుద్ధిబలం మీద ఆధారపడి వారికి ముసలితనం కన్నా పెద్ద శిక్ష ఉండదేమో. బాగా బతికిన మహావులే ముసలితనం రాగానే దిగజారి హీనమైన పోవడం చూస్తూనే ఉంటాం. అలాంటి వ్యవస్థను తలుచుకుంటే భయమేస్తుంది భగవాన్. ఇలాంటి దురవస్థ ఎవరికి రాకూడదు. ఇందులో నుంచి అందరిని తప్పించు తండ్రి. వృద్ధాప్యం శాపం కాదు, ఓ వరం. ఏకాంతంలో సంగీతాన్ని వింటూ కాలక్షేపం చేయొచ్చు. ఓపిక సదుపాయం అంటే పెరటి మొక్కల్ని ప్రసాదిస్తూ కాలం గడపచ్చు. చిన్న పిల్లలుంటే కొద్దిసేపు వారికి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ కబుర్లు చెప్పుకోవచ్చు, ఆడుకోవచ్చు. ఏం చేసినా అఫెక్షన్ బ్యాంకులో ఆప్యాయతకి క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడైతే మనం మానసికంగా ఇలా ప్రిపేర్ అవుతామో మన వృద్ధాపాన్ని ఏ 10 సంవత్సరాల పాటు వాయిదా వేయచ్చు. ఇప్పటి సీనియర్ సిటిజన్ అయిన వారు భవిష్యత్తులో సీనియర్ సిటిజన్ కాబోయేవారు. జీవితం మనల్ని ఎలా నడిపిస్తే అలా నడవాలి అందరూ. ఆ అందరికీ చేరేవారే కొంత ముందు కొంత వెనక, అంతే. ఒక్కొక్క వృద్ధుని అనుభవం ఒక్కొక్క జీవితకాలం నుండి ఎంతో నేర్చుకోవచ్చు. యువత డబ్బులు పెట్టినా కొనలేని అనుభవాలు సారాంశమే వృద్ధాప్యం. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. అందుకే అందరు వృద్ధులని బాగా చూసుకోండి.